ఫోన్ తీయద్దు, అందులో అదేమిటి వాట్సాప్లు చూడొద్దు, మళ్ళీ రెస్పాండ్ అవ్వడం, బొట్టన వేలు పైకి చిటికిన వేలు కిందకి, ఈ దరిద్రం ఉంటేనే అది నరకసేవ. అదో ఫోన్ అవతల బారయ్యాలి పడుకోగానే. పడుకున్నప్పుడు కూడా ఇందుకు ఇది రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని నిద్ర పట్టద్దా? అప్పుడు ఇలా మీద ఎట్టుకు చూడటం, ఇక్కడ ఏదో పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోలాగా. దానికి మళ్ళీ అక్కడ ఏదో ఇలా నొక్కి అలా నొక్కి ఏమైంది పొద్దున చూస్తాం ఆ గొడవ. ఏం నష్టమా? అబ్బే వెంటనే స్పందించకపోతే సంబంధాలు దెబ్బతింటాయి. ఇవా సంబంధాలు దెబ్బతిన్నాయి, ఏమవుతుందో. అసలు పొద్దున్న మనం స్నానం చేసి ఏదో జపమో తపమో ఏదో చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఆ తర్వాత అయిపోయాక అసలు 2 ఇడ్లీ తిని కాఫీ తాగితే తప్ప ఈ దిక్కుమాలిన ఫోన్ ఓపెన్ చేయొద్దు అని మీరు నిర్ణయించుకుంటే ఈ 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టే. రాత్రి కూడా పసిపిల్లాడి కంటే ఎక్కువగా పక్కలోనే ఉండాలి. అది పిల్లాడు ఉండడు, పక్కలో ఫోన్ ఉంటుంది. పిల్లాడు దూరంగా ఉంటాడు, వాడి కర్మ. ఎవరికి ఆడ మొగ పెద్ద చిన్న భేదం లేదు ఇక్కడ, అంత పక్కలో ఉండాల్సిందే. ఎందుకంటే తెల్లారగానే ఓపెన్ చేసేయాలి. 4ంటికి వస్తే 4ంటికే. అంత 4ంటికి మనం సమాధానం చెప్పాల్సిన పని ఏమిటి అసలు? ఇప్పుడు వాడు పడుకోడా, మన పడుకోనివ్వడా? అంత అవసరమా? మరి ఆ సమయంలో మనం భగవన్నామ జపం చేయలేమా? పొద్దున్న ఇన్నింటి వరకు ఈ వ్యవహారాలు ముట్టుకోవద్దు. మాట్లాడాలంటే అవసరం, దానికి కూడా టైం లేదా? రాత్రి 10ంటికి పడుకుంటా వెంటనే కట్టవతల బారేయాలి. ఏం కానీ ఏమైనా ఉంటే పొద్దున్న తెలుస్తుంది. చచ్చిపోయేది ఏం లేదు 12 గంటల్లో, చచ్చినా పొద్దున్నకి తెలుస్తుంది. ఏమిటట? ఏం చేయాలో వచ్చేస్తాం. ఈ తెగింపు ఉండాలి. ఇది బరి తెగింపు కాదమ్మా, తెగింపు. దీనే ధీరత్వం అంటారు. ధైర్యం అంటే ఇదే. ఏమవుతుందో కానీ నేను ఇలాగే ఉంటాను. అప్పుడు ఎదుటి వాళ్ళందరూ బంధువులు సహా మిత్రులు సహా మన పద్ధతి గురించి వాళ్ళ పద్ధతులే మార్చుకుంటారు. నువ్వు లోకాన్ని వంచాలను చూస్తే అది వంచేస్తుంది నిన్ను. నువ్వు వంగాలను చూస్తే అది వంచేస్తుంది. నువ్వు వంచాలను చూస్తే అది వంచుతుంది. వంగుతావా వంచుతావా? వివేక చూడమని విన్న వ్యక్తిగా తేల్చుకో. వంచుతావా వంగుతావా? నువ్వు వంగడం మొదలెట్టావంటే మొత్తం అందరూ వంచేసి గుద్ది బారేస్తారు. నువ్వు వంచడం అనేది నియమంగా పెట్టుకున్నావు, నీ దారికి వచ్చేస్తుంది లోకం అంతా. ఆ రావాలి అంటే యోగిగా ఉండాలి. నిరాశాచ నిరీహాచ. నాకే భోగాల మీద కోరిక లేదు. అలాగే ఈ కర్మకాండాలన్నీ నేనేదో ఫలితం కోరి చేయడం లేదు. గుళ్ళోకి ఎందుకు ఎడుతున్నామంటే దివ్యమైన శివలింగాన్ని చూడడానికి ఎడతామమ్మా రేపు శివరాత్రి నాడు. దానివల్ల కోరికలు ఏమిటి? అర్థం లేని మాట. చూడడం కోరిక కదా? చూడడం సరిపోలేదా?